ఎగ్జిక్యూటివ్ లెవెల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దాదాపు 100-150 మెంబర్స్ మేము అందరూ కొన్ని సంవత్సరాల క్రితం అండర్ ద గైడెన్స్ ఆఫ్ హిస్ గ్రేస్ లీలానంద ప్రభు వాళ్ళు ఆయన రాలేకపోయారు. ఇంకొక స్కూల్లో ఆయన కోఆర్డినేట్ చేస్తున్నారు. హిస్ గ్రేస్ లీలానంద ప్రభు గారు ఆయన అమెరికా నుంచి వెనక్కి వచ్చి ఇండియాలో అందరికీ భగవద్గీత భాగవతం అందజేయాలన్న ఆయన కోరికతో ఆయన వచ్చి ఉద్యోగం మానేసేసి 200,000 శాలరీ ఉద్యోగం ఆయన వదిలేసేసి ఇండియాకి వచ్చి ఆయన స్టార్ట్ చేసినప్పుడు మేమందరూ కూడా స్లోగా ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అయ్యాం అనమాట. అలా ఈ రోజున 150 మెంబర్ గ్రూప్ ఉన్నాం. సో మేమందరూ ఏంటంటే మా వీకెండ్స్ అంతా కృష్ణుడి కోసమే, వీక్ డేస్ అంతా అఫ్ కోర్స్ ఉద్యోగం సంసార బాధ్యతల్లో లైక్ ఎవ్రీ వన్ వీఆర్ ఆల్సో బిజీ, బట్ వీకెండ్స్ అంతా కృష్ణుడి కోసం చేద్దామన్న ఒక ఉన్నాము. సో గేటెడ్ కమ్యూనిటీస్లో ఇక్కడ హైదరాబాద్లో చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ గేటెడ్ కమ్యూనిటీస్లో పీపుల్ ఆర్ వెరీ బిజీ. వాళ్ళకి కూడా భగవద్గీత భాగవతం నాలెడ్జ్ అందజేయాలి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో 2,000-3,000 పీపుల్ కూడా ఉన్నారు. అందుకని అలా స్టార్ట్ చేసాం. ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీలో స్టార్ట్ అయింది. ఈరోజు దాదాపు 25 గేటెడ్ కమ్యూనిటీస్లో మేము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. లైక్ పర్సనల్గా నేను 2 గేటెడ్ కమ్యూనిటీస్లో సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అన్న ఒక టాపిక్ తీసుకొని భగవద్గీతని అనుసంధానం చేసుకుంటూ కార్పొరేట్ స్టైల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తోటి మేము మోడర్న్ పీపుల్కి యంగ్ పీపుల్కి అందరికీ కనెక్ట్ అయ్యేట్టుగా చెప్తున్నాము. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ టు కమ్ యాజ్ అ ఫ్యామిలీ రాదర్ దెన్ ఒక హస్బెండో వైఫో కాకుండా పిల్లల్ని కూడా తీసుకురండి, 5 years దాటిన పిల్లలు ఉంటే తీసుకురండి అని వీఆర్ ఎంకరేజింగ్ దెమ్. అలా ఇన్ సమ్ ఏరియాస్ ఈవెన్ పిల్లలకి లైక్ మణికొండ ఏరియాలో పిల్లలకి భగవద్గీత క్లాసెస్ కూడా చెప్తున్నారు మా గ్రూప్లో ఉన్న ఒక స్నేహితుడు భార్య. ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది, అందరికీ తెలుసు. వరల్డ్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అది. 15-20 లక్షల మంది ఒకటే ప్లేస్ లో ఉంటారు. నాకు కూడా భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు వెళ్తానికి. దానికి అది మాటలతో వర్ణించలేనటువంటి ఎక్స్పీరియన్స్ అక్కడ పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర. అసలు అక్కడ ఎంత రష్ ఉందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 45 minutes పట్టింది నాకు. అంత చిన్న స్పేస్ మూవ్ అవడానికి 15 లక్షల మంది. అయినా సరే భగవంతుడు అనుగ్రహంతో ఆ తాడు ముట్టుకోగలిగాం, ఆ రథం లాగలిగాం. సో థ్యాంక్ యూ, హరే కృష్ణ. సో మా గ్రూప్ ఏమనుకున్నామంటే ఈ జగన్నాథ స్వామి రథయాత్ర ఇస్కాన్ సంస్థాపనాచార్యులైన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద గారు ఈ సంస్థ స్టార్ట్ చేసి ఆయన 1960s 50s అమెరికా తీసుకెళ్లి పాశ్చాత్య దేశాల్లో ఏబిసిడీలు నాగరికత మన భారతీయ సంస్కృతి తెలియని వాళ్ళకు కూడా ఇది అందజేయాలని చెప్పి డ్రగ్ ఎడిక్ట్ లాంటి వాళ్ళని కూడా హరినామ సంకీర్తనలో ముంచి వాళ్ళని ఈరోజు సన్యాసులుగా మార్చారు ఆయన. అటువంటి మహానుభావుడు ఆయన సంకల్పంతో ప్రపంచమంతా వెళ్ళింది. ఆయన ఆదర్శంగా తీసుకుని ఆ సంకల్పంతో మేము గేటెడ్ కమ్యూనిటీస్లో ఒక రథయాత్ర నుంచి స్టార్ట్ అయ్యి 30 రథయాత్రలకు వెళ్ళిందండి. ఈ సంవత్సరం ఒక కొత్త ఆలోచన వచ్చింది. లైక్ మేమందరం 40-50 భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం. ఇంత పసి వయసులో లైక్ మన నాగులపల్లి స్కూల్లో చేసినప్పుడు ఎంత మనసు ఆనందం అనిపించిందంటే చిన్న పిల్లలు వాళ్ళ రథంలో హరే కృష్ణ అన్న మాట గట్టిగా చెప్తున్నారు. లైక్ మేము కొన్ని పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కనెక్ట్ అయి ఉన్నాము. అక్కడ హరే కృష్ణ అంటే ఎవరు తీసుకుంటారు. లైక్ ఇక్కడ హరే కృష్ణ అంటే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఇది చాలండి చెవులకి మనకి. పసిపిల్లలు ఏ ఆలోచన లేకుండా భగవంతుని ధ్యానం చేస్తారు. కలియుగంలో హరినామ హరినామే కేవలం నాస్తైన కఠినంగా అని బృహత్నామీ పురాణంలో కలిసంతన ఉపనిషత్తులో చెప్పబడినటువంటి కలియుగంలో హరినామాన్ని మించింది లేదు, హరినామానికి ఇష్టం లేదు, హరినామానికి మించింది లేదు. సో కేవలం ప్రతి ఒక్కళ్ళు పాటించగలరు. దీనికి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఏ వయసులో వారైనా, ఏ వర్ణంలో వారైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎటువంటి సామాజిక వర్ణమైనా అందరూ భగవంతుడికి కనెక్ట్ అవ్వడానికి ఉన్న ఏకైక మార్గం ఈ హరే కృష్ణ మహామంత్రం. సో ఎలా అయితే శ్రీల ప్రభుపాద దారిలో ఉన్నామో మేమందరం గేటెడ్ కమ్యూనిటీస్లో చేస్తున్నాం, అలా స్కూల్స్లో కూడా చేద్దామని ఈ సంవత్సరం మాకు ఆలోచన వచ్చింది. ఆలోచన ద్వారా మా సత్సంగంలో ఉన్న లక్ష్మీ మాతాజీ గారికి ఇక్కడ ఉన్న పవన్ గారు, మనోహర్ రెడ్డి గారు పరిచయం, వారి ద్వారా దామోదర్ రెడ్డి గారి దగ్గరికి రావటం, ఆయన ఎంతో సహృదయంతో ఎవరి మా స్కూల్స్లో చేద్దామని అనగానే మాకు ఎంత ఆనందపడిచాం అంటే నిన్న రాజేశ్యామ ప్రభు అని ఇస్కాన్ పూణే టెంపుల్ ప్రెసిడెంట్ ఉన్నారు హరే. ఆయన ఇక్కడ జరిగితే ఒక చిన్న క్లిప్ పంపిస్తే ఆయన ఏమన్నారంటే
దిస్ ఈజ్ ఈక్వల్ టు 1000 కార్పొరేట్ సెమినార్స్ అన్నారు. అంటే 1000 మందికి కార్పొరేట్స్ లో చెప్పింది వేరు, చిన్న పిల్లలకి పసి వయసులో ఇలా అందజేసింది వేరు. సో అవర్ ఎంటైర్ సత్సంగ్ గ్రూప్ ఇస్ గ్రేట్ఫుల్ టు శ్రీ దామోదర్ రెడ్డి గారు అండ్ ఆల్ ది విద్యార్థి స్కూల్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్. తెలుగులో సామెత ఉందండి, భగవంతుడు కరుణించిన పూజాడు కరుణించాడు. అలా చేయాలని మాకు మనసున్న సపోర్ట్ ఇచ్చేదానికి ఉండాలి. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ ద స్కూల్స్ అండ్ ఎవ్రీబడి టు కమింగ్. రైట్. సో ఇప్పుడు నేను మీకు కొద్దిగా ఈ జగన్నాథ స్వామి రథయాత్ర అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నాము అన్న 4 విషయాలు ఒక 10 నిమిషాల్లో చెప్తాను. ఆ తర్వాత మనందరం ఎంతో ఆనందంగా ఆ పూరిలో జరుగుతున్నట్టుగా రథాన్ని ఇక్కడ లాగుదాం.